విద్యాశాఖకు సంబంధించిన కొన్ని రకాల ట్రైనింగ్లను దీక్ష యాప్ ద్వారా దీక్ష యాప్లోకి ఇదివరకైతే మన మొబైల్ నంబరు మనం ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అందులోని మాడ్యూల్స్ను మనం పూర్తి చేసేవాళ్ళము. ఈసారి అలా కాకుండా దీక్ష యాప్లో లాగిన్ కావడానికి మొబైల్ నంబరు ఆర్ ఈమెయిల్ ఐడి కాకుండా యూజర్ నేము పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అక్కడ యూజ్ చేస్తున్నామో అదే సేమ్ క్రెడెన్షియల్తో ఇక్కడ దీక్ష యాప్లోకి లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ అయ్యి ఇందులో ఉండే మాడ్యూల్స్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యా సంవత్సరం ఈ వేసవి సెలవుల్లో కొన్ని రకాల మాడ్యూల్స్ను మనకు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ మాడ్యూల్స్ను మనం అక్కడ ఇచ్చిన క్వశ్చనర్ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. ఈసారి లాగిన్ అవ్వాల్సిన విధానాన్ని మార్పు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ దీక్ష యాప్ను ఓపెన్ చేసిన తర్వాత పైన మొబైల్ నంబరు పాస్వర్డ్ అని ఉంది. అక్కడ ఆ మొబైల్ నంబరు పాస్వర్డ్తో లాగిన్ కాకుండా వేరే ఇంకో పద్ధతి ఉంది, సైన్ విత్ గూగుల్ అని. అలా కూడా లాగిన్ అయ్యే వాళ్ళము. కానీ ఈసారి మార్చినారు. చివరిలో ఉన్న ఆప్షన్ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ యువర్ స్టేట్ అనే చోట మన స్టేట్ను సెలెక్ట్ చేయాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ దీక్ష యాప్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాము. అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానంలో భాగంగా ఈ దీక్ష యాప్ని ప్రవేశపెట్టి అక్కడ నుండే మాడ్యూల్స్ వస్తాయి. ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. మనం కూడా అందులో భాగంగా వాళ్ళు ఇచ్చే మాడ్యూల్స్ను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ క్వశ్చనర్ను ఫిలప్ చేస్తూ మన విద్యా విధానాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. సో మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తాం. తర్వాత సబ్మిట్ ఇస్తే ఈ విధంగా దీక్ష లాగిన్ అనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే సిఎస్సి సైట్లో మనం యూజర్ నేమ్గా అందరూ మన ట్రెజరీ ఐడి ఇచ్చి ఉంటారు. ఆ ట్రెజరీ ఐడిని ఇవ్వాలి. పాస్వర్డ్గా మీరు ఏదైతే పాస్వర్డ్ అక్కడ క్రెడెన్షియల్ యూజ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇచ్చి ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత యాప్లోకి లాగిన్ అవుతాము. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని ఇచ్చి ఇక్కడ ఇచ్చిన కండిషన్ పైన మనం క్లిక్ చేయాలి. ఐ అండర్స్టాండ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద దీక్ష టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే దానిపైన క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనం దీక్ష యాప్లోకి ఎంటర్ అవుతాం. మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ ఎడిట్, ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మన పేరు కనిపిస్తుంది. మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఉంటే ఇవ్వాలి. జెండర్ ఆప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ సేవ్ చేసుకోవాలి. తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మై సర్టిఫికేట్స్ ఉంటాయి. అకాడమిక్ ఇన్ఫర్మేషన్కి వస్తే మనం క్లాసు, సబ్జెక్ట్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ తీసుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాలి. మీడియం ఇంగ్లీషు, క్లాస్ 10th, సబ్జెక్టు. ఈ క్లాసెస్ కూడా మనం మార్చుకోవచ్చు. ఈ క్లాస్ ఏ క్లాస్ మీకు అవసరం అవుతుందో ఆ క్లాస్ మాడ్యూల్లో మనం అనుకోవచ్చు. లేదా మీకు ఇష్టమైన క్లాస్ తీసుకోవచ్చు. సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకు సేవ్ చేసి రోల్ అడుగుతుంది. ఈ రోల్ వచ్చి మీరు టీచరా స్టూడెంటా అని మనం టీచర్గా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో ఇవ్వాలి. సెలెక్ట్ స్టేట్ అంటారు, స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
డిస్ట్రిక్ట్ పైన సెలెక్ట్ చేయాలి. సబ్ రోల్ అంటే టీచర్గా ఉంటూ ఏ క్లాసులకు మీరు బోధిస్తున్నారనేది తీసుకుంటే మనం 6th హై స్కూల్ అయితే 6th to 10th, లోయర్ క్లాసులు అయితే 1 to 5th లేదా 3 to 5th లేదా ప్రీ స్కూల్ టు క్లాస్ 2నా. టీచర్గా ఉంటూ ప్రీ స్కూల్ టు క్లాస్ 2 చెప్తున్నారా, క్లాస్ 1 to 5 లేదా 3 to 5, 6 to 8 అలా ఆప్షన్ తీసుకోవాలి. నేనైతే హై స్కూల్ సెక్షన్ కాబట్టి 6 to 10 తీసుకున్నాను. సబ్మిట్ ఇవ్వాలి. బ్లాక్ ఏ ఊరు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లస్టర్ని తీసుకోవాలి. స్కూల్ ఆప్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రొఫైల్ను కంప్లీట్ చేసిన తర్వాత ప్రొఫైల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు కోర్సెస్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. తర్వాత ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% అని చూపిస్తుంది. దీంతో మనం ప్రొఫైల్ను కంప్లీట్ చేసినట్లు భావించాలి. ఇప్పుడు మనం కోర్సెస్ పైన క్లిక్ చేస్తే సబ్జెక్ట్ పైన మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ పైన మనం క్లిక్ చేస్తే మనకు మ్యాథ్స్కు సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ అసెస్ అని ఒకటి, తర్వాత ట్రయాంగిల్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈ మాడ్యూల్స్ని మనం కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ రోల్ ఆప్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం, ఇంటీజర్స్, ఈ విధంగా అందులో వచ్చే కోర్సులను మనం తీసుకొని వాటిని మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.